ఫ్రిడ్జ్ పేలి నిజంగా ఓ తల్లి కొడుకు మరణించినటువంటి సందర్భం కొన్ని గంటల క్రితం చోటు చేసుకుంది. మీరు విన్నది నిజమే. ఈ నెల 6వ తారీఖున ఒక షాపులో ఉన్నటువంటి ఒక ఫ్రిడ్జ్ ఉన్న పలంగా పేలిపోయింది. సో ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే తీవ్రమైనటువంటి గాయాలతో, సుమారుగా 80-90% కాలిన గాయాలతో వెంటనే హుటాహుటిన సమీప ఈ యొక్క ఆసుపత్రికి వెళ్ళడం, ఈరోజు ఆ తల్లి బిడ్డ చనిపోవడం కూడా జరిగింది. సో మరొకరి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఏదేమైనా సరే మీరు ఇంట్లో ఉండేటువంటి ఫ్రిడ్జ్లను అయితే ఖచ్చితంగా మానిటరింగ్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. అవి కూలింగ్ ఇచ్చే ఒక నీళ్ళు ఇచ్చే ఒక యంత్రాలే కాదవి, కూలింగ్ ఇచ్చే నీళ్ళు ఇచ్చే యంత్రాలు కాదవి, ప్రాణాలు తీసే, ప్రాణాలు హరించే అమపాశాలుగా కూడా మారిపోతున్నాయి. ఆల్రెడీ వంటింటి విషయాలకు వస్తే చాలా డేంజరస్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటాయి మన ఇళ్లలో. సో దీన్ని ఒకసారి ప్రతి ఒక్కరు గమనించారు. మరొక వైపు ఎలక్ట్రిక్ కుక్కర్స్ కావచ్చు, మరోవైపు రైస్ కుక్కర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వంటింటి బాంబుల కింద చాలా సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో మనుషుల ప్రాణాలు కూడా తీసినటువంటి సందర్భం. ఇప్పుడు కూడా అదే జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ధరూర్ మండల కేంద్రంలో జరిగింది ఈ సంఘటన. ఈ నెల 6న యాక్చువల్గా ఒక కుటుంబం ఈ యొక్క వాటర్ ప్లాంట్ అయితే నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. సో షట్టర్ క్లోజ్ చేసి ఎక్కడికి వెళ్ళారు. సో ఆ షట్టర్ నుంచి ఆ లో నుంచి వస్తున్నటువంటి చిన్నపాటి పొగని ఆ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు గమనించి వెంటనే సమాచారం అందించారు ఆ షాప్ని ఎవరైతే లీడ్ చేస్తున్నారు. సో వెంటనే ఆ షాప్ షట్టర్ ఓపెన్ చేసి ఆ ఇద్దరు మహిళలు, ఒక బాబుతో పాటు ఇద్దరు మహిళలు కూడా ఓపెన్ చేసి చూసేసరికి వెంటనే ఫ్రిడ్జ్ డోర్ అలా ఓపెన్ చేయగానే ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయినటువంటి సందర్భం. సో మొత్తం అక్కడంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా భీతిలినటువంటి సందర్భం మనం ఆల్రెడీ స్క్రీన్పై చూస్తున్నాం. ఈ నెల 6న జరిగింది. సో ఆ సంఘటనలో తల్లి కూతురుతో పాటు మరొక పెద్దావిడ కూడా తీవ్ర విషమ పరిస్థితుల్లో, తల్లి కొడుకుతో పాటు ఒక పెద్దావిడ కూడా విషమ పరిస్థితుల్లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. సో 85-90% కాలిన గాయాలతో వాళ్ళు చికిత్స పొందుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఈరోజు చనిపోవడం అనేది నిజంగా అది ధరూర్ మండల కేంద్రం కావచ్చు. ఈ వార్త చెప్తున్నటువంటి నాకే కాదు, విన్నటువంటి మీకు కూడా ఒక ఇంత షాకే. ఎందుకంటే మన ప్రతి ఒక్క మధ్యతరగతి, ఇదివరకు ఉన్న వాళ్ళకే సొంతమైన ఫ్రిడ్జ్లు, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అనేది లేకుండా, ఈ యొక్క తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరింట్లో కూడా ఉంటున్నాయి. సో కొంచెం జాగ్రత్త అయితే వహించాలనేది ఈ యొక్క టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే చూద్దాం. ధరూర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఫ్రిడ్జ్ పేలి ప్రమాదంలో తల్లి అశ్వినితో పాటు ఆమె 11 నెలల బాబు కూడా మరణించాడు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. మూసి ఉన్న షాపులో పొగలు రావడంతో చెక్ చేస్తున్నటువంటి సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలడమే ప్రమాదానికి కారణంగా ఈ యొక్క నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్లో విషాదం చోటు చేసుకుంది. వాస్తవానికి నెల 6న జరిగినటువంటి ఫ్రిడ్జ్ పేలి తల్లి కొడుకు మరణించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి గాయపడగా వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే తల్లి, 11 నెలల బిడ్డ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరో మహిళ పరిస్థితి కూడా విషమంగానే ఉందని కూడా ఈ యొక్క కర్నూలు ఆసుపత్రి యొక్క వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ధరూర్ మండల కేంద్రంలో మూసి ఉన్నటువంటి ఒక షాపు నుంచి పొగలు రావడాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అశ్విని, సునీత అని ఇద్దరు మహిళలు గమనించారు. వారు వెంటనే షాప్ షట్టర్ తెరిచి చూడగా ఒక్కసారిగా ఫ్రిడ్జ్ పేలిపోయింది. ఈ భారీ పేలుడు ధాటికి ఆ ఇద్దరు మహిళలతో పాటు అశ్విని వద్ద ఉన్నటువంటి ఆమె 11 నెలల బాబు తీవ్రంగా గాయపడినటువంటి సందర్భం. వెంటనే స్థానికులు గాయపడిన వారిని గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని కర్నూలులోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి అశ్విని, అలాగే ఆమె చిన్నారి కూడా కన్ను మూసినటువంటి పరిస్థితి. మరొక మహిళ సునీతకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనతో ధరూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఫ్రిడ్జ్లోని కంప్రెసర్ పేలడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని కూడా నిర్ధారించారు. దేశవ్యాప్తంగా ఫ్రిడ్జ్ పేలిన ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఒకప్పుడు హైదరాబాద్, సనత్ నగర్, అలాగే తమిళనాడు మధురై వంటి ప్రాంతాల్లో ఇటీవల కాలంలో కూడా ఇలాంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. వీటిలో ఈ యొక్క సంఘటనల్లో కొన్ని ఇళ్ళు ధ్వంసం కావడం, ఆస్తులు కూడా బాగా నష్టపోవడం, అరుదుగా ప్రాణ నష్టం కూడా సంభవించింది. అయితే ఫ్రిడ్జ్ పేలడానికి ప్రధాన కారణాలు ఈ యొక్క అధిక వేడి, కంప్రెసర్ సమస్యలు, విద్యుత్ హెచ్చుతగ్గులు, లేదా
రిఫ్రిజరెంట్ లీక్లు కావచ్చు, వీటిని నివారించడానికి సరైన నిర్వహణ కూడా అవసరం అంటూ కూడా చాలామంది చెప్పుకొస్తున్నారు. అయితే ప్రమాదాలు జరిగినటువంటి కొన్ని సంఘటనలు, కొన్ని ఉదంతాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సనత్ నగర్ ప్లేస్ ఇది. 2025 జూలైలో జరిగింది. ఈ యొక్క ఫ్రిడ్జ్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆనాడు ఇంట్లో సామాగ్రి మొత్తం కాలిపోయింది. అదృష్టవశాత్తు నాడు ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ఇక 2024 సంవత్సరానికి వస్తే కనుక తమిళనాడు మధురైలో జరిగింది. అది కూడా సెప్టెంబర్ నెలలో, 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరిగింది. ఈ యొక్క ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలడంతో ఒక హాస్టల్లో 2 మహిళలు సైతం మరణించారు. ఇది ఒక తీవ్రమైన సంఘటనగా ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కుదిపేసినటువంటి సందర్భం. ఇక పూణే, మహారాష్ట్ర, ఇది 2024 డిసెంబర్లో జరిగింది. స్క్రాప్ షాప్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలడంతో ఒకరు మృతి చెంది 3 గాయాలయ్యాయి. ఏదేమైనా సరే ప్రాణాలని పొట్టన పెట్టుకునే సంఘటనల్ని తప్ప ఎక్కడ కూడా చిన్నపాటి నష్టాలతో మిగిల్చినటువంటి ఉదంతాలు కావివి. ఖచ్చితంగా ఫ్రిడ్జ్ పేలిందనంటే ఈ యొక్క ప్రాణాలకు ముప్పు అనేది ఖచ్చితంగా తేటతెల్లం చేస్తోంది. ఎస్, ఖచ్చితంగా నిపుణులు కూడా ఏం చెప్తున్నారు, ఎలాంటి సూచనలు ఇస్తున్నారు కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన సమయం. ఎందుకంటే మన ఇళ్లల్లో వంటిల్లు అనేది కేవలం మనం తినడానికి మాత్రమే ఒక కేంద్రం కాదు. అది ఖచ్చితంగా ఈ యొక్క అంటే మనకు చుట్టూరునే కొన్ని బాంబులు ఉన్నాయా అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా వంటిల్లు బాంబుల కింద చాలామంది ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. నిపుణులు కీలక సూచనలు, ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఇంట్లో ఫ్రిడ్జ్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలను నిపుణులు సూచిస్తున్నారు. సరైన వెంటిలేషన్ అట. ఫ్రిడ్జ్ని ఎప్పుడు గోడకు లేదా ఇతర వస్తువులకు కనీసం 20 సెంటీమీటర్ల దూరంలో ఉంచాలి. ఫ్రిడ్జ్ వెనుక భాగం వేడిని విడుదల చేస్తుంది. సరైన వెంటిలేషన్ లేకపోతే అది అధిక వేడికి గురై కంప్రెసర్ లేదా ఇతర భాగాలు పేలిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక క్రమ పద్ధతిలో శుభ్రత. ఫ్రిడ్జ్ వెనుక భాగంలో కంప్రెసర్ చుట్టూ దుమ్ము ధూళి పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలట. దుమ్ము పేరుకుపోవడం వల్ల కూడా వేడి పెరిగి ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయట. ఇక వైరింగ్ చెక్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ కోసం ఉపయోగించేటువంటి వైరింగ్, ప్లగ్లు మంచి నాణ్యత కలిగి ఉన్నాయా లేక అవి దెబ్బతిన్నాయా అనేది కూడా క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలట. పాత అలాగే లేదా లూజ్ వైరింగ్ కారణంగా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని ఈ యొక్క టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇక వోల్టేజ్ స్థిరత్వం. అకస్మాత్తుగా వోల్టేజ్ హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ని రక్షించడానికి సమర్థవంతమైనటువంటి స్టెబిలైజర్ను ఉపయోగించడం చాలా ముఖ్యమంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. పాతబడిపోయిన లేదా సరిగ్గా పనిచేయనటువంటి కంప్రెసర్, అలాగే దానిపై పేరుకుపోయినటువంటి దుమ్ము వల్ల కూడా ఈ యొక్క వేడెక్కి, ఈ కంప్రెసర్ వేడెక్కి పేలిపోయే అవకాశాలు కూడా ఉన్నది తెలుస్తోంది. ఎస్, ఫ్రిడ్జ్లోని శీతలీకరణ అంటే రిఫ్రిజిరెంట్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల కూడా ఈ పేలుడు సంభవించే అవకాశాలు ఉన్నాయట. అకస్మాత్తుగా వచ్చేటువంటి పవర్ సర్జులు కంప్రెసర్ని దెబ్బతీసి మంటలకు కారణం కావచ్చట. అలాగే పాత రిలే స్విచ్లు కూడా అగ్ని ప్రమాదాలకు దారితీయవచ్చట. ఇక నివారణ చర్యలు ఎలాగా ఉండాలి? ఫ్రిడ్జ్ చుట్టూ గాలి బాగా ఆడేలా చూసుకోవాలి. దుమ్ము పేరుకోకుండా శుభ్రం చేయాలి. విద్యుత్ హెచ్చుతగ్గుల నుంచి ఫ్రిడ్జ్ని రక్షించడానికి సర్జ్ ప్రొటెక్టర్ ఉపయోగించాలి. పాత ఫ్రిడ్జ్లను తరచుగా సర్వీసింగ్ చేయించాలి. కంప్రెసర్ లేదా రిలే స్విచ్ల్లో సమస్యలుంటే వెంటనే మార్పించాలి. ఇంటికి చాలా రోజుల పాటు తాళం వేయాల్సి వస్తే గనక ఫ్రిడ్జ్ను ఆఫ్ చేసేసి లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాలు లేకుండా చూసుకోవడం చాలా మంచిదట. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నందున ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని ఈ యొక్క నిపుణులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే ఇప్పుడు మనం ఖచ్చితంగా జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో జరిగినటువంటి ఒక సంఘటన నిజంగా యావత్ మనలందరినీ కూడా అప్రమత్తం చేసేటువంటి సంఘటన. ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లేనిదే మనకు రోజు గడవనిది అనేది చాలా ప్రస్ఫుటంగా చెప్పచ్చు, చాలా స్పష్టంగా చెప్పచ్చు. ఎస్, ఫ్రిడ్జ్ లేకుండా మనం ఏ రోజు గట్టినవ్వలేమో అనే విధంగా ఇప్పుడు వచ్చేది ఇక సమ్మర్ కావచ్చు. ఆ సమ్మర్లో ప్రతి ఒక్కరు ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రిడ్జ్ లేనిదే ఎవరు కూడా వాళ్ళ యొక్క దైనందిక జీవితం అయితే గడవని పరిస్థితి అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ధరూర్ మండల కేంద్రంలో జరిగినటువంటి సంఘటనని మళ్ళీ ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క ఫ్రిడ్జ్ పేలింది 6వ తారీఖున.
ఖచ్చితంగా అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులైనటువంటి ఇద్దరు మహిళలు ఆ యొక్క షాపులోంచి ఈ యొక్క పొగలు రావడాన్ని గమనించి వెంటనే ఈ యొక్క షట్టర్ తెరిచి చూశారు. వెంటనే వాళ్ళు షట్టర్లు లేపగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్లోంచి పొగలు రావడం ప్రారంభించాయి. అప్పటికే వెంటనే ఫ్రిడ్జ్ పేలిపోయింది. వెంటనే అక్కడ 11 నెలల బాబుతో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మొత్తం ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. వెంటనే స్థానికులు ఆ ముగ్గురిని కూడా హుటాహుటిన సమీప కర్నూలు ఆసుపత్రికి తరలించడం, వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇక్కడ విషాదకరమైనటువంటి వార్త ఏమిటంటే ఆనాటి నుంచి నేటి వరకు 6వ తారీఖు నుంచి ఈవేళ 11వ తారీఖు అంటే సుమారుగా 5-6 రోజుల నుంచి వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఈరోజు తుది శ్వాస విడిచినటువంటి సందర్భం. 11 నెలల బాబుతో పాటు తల్లి ఈ యొక్క అశ్విని కూడా. సో మరొక మహిళ పరిస్థితి కూడా సీరియస్గా ఉందని కూడా కర్నూలు ఆసుపత్రి వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే ఫ్రిడ్జ్ల విషయంలో, నిర్వహణ విషయంలో బీ కేర్ఫుల్ అని అంటున్నారు నిపుణులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.